సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీ ఏ నాగరాజు గారిని మన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. జై శ్యామచంద్ర, జై శ్యామచంద్ర, జై జై శ్యామచంద్ర. థ్యాంక్ యూ. రెండు మొక్కలంటే నాగరాజు గారు 3 మొక్కలు అన్నారు. జై సమైక్యాంధ్ర అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇప్పుడు శ్రీ రాజారావు గారిని 2 అంటే 2 కాదు కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, బోర్డులు పెట్టండి. జై సమైక్యాంధ్ర. అక్కడే ఉన్నాయి. ఈ రోజు 11వ రోజు రిలే దీక్ష జరుగుతుంది మన పాలిటెక్నిక్ ఆవరణలో. ఈ టెంట్ లో ఉన్న వారందరికీ నా నమస్కారములు. కాకపోతే మన వంతుగా అంటే నా వంతుగా ఈ రోజు అవకాశం ఇచ్చిన ఈ జేఏసీ యాజమాన్యం అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అవకాశం రాష్ట్రంలో సీమాంధ్రలో ఉన్న అందరికీ కాదు, ఏదో కొద్దిమందికి వస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యి ఈ రిలే నిర్వహణ దీక్షల్లో ఎంతమంది ఉంటే అంతా బాగుంటుంది కాబట్టి అందరూ ఇప్పుడు అన్నారు చంద్రశేఖర్ గారు, లేడీస్ అందరూ గారని, అలాగే హెడ్స్ అందరూ రేపు చేస్తున్నారు. మనం కూడా కాలేజీ వైద్యం లేక మరోలాగను మినిమం 10 మీటర్స్ ఏర్పాటు చేసినట్లయితే ఇంకా మన వంతు మనం ఇంకా బాగా చేసినట్లుగా మనకు ముందు అనిపిస్తే సీమాంధ్ర కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజున నా కోరికలకు అందరికీ సీమాంధ్ర ఉద్యమం చాలా తీవ్రంగా ఉందని కూడా వస్తుంది. అది అప్పుడు మన రాజకీయ నాయకులందరికీ కళ్ళు తెరుస్తాయని ఈ సందర్భంగా చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఏదో సీమాంధ్ర ఇచ్చిస్తే అప్పుడు మనం ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా చేయాలి తప్పదప్పుడు. అప్పుడు మనం చూస్తాం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ సీమాంధ్ర నాయకులు అంతా ఒకటే అంటున్నారు. మొన్న అంటారు చేసేట్టు అంటారు, ఈ రోజు అంటారు ఏమంటారంటే మీటింగ్ పెట్టుకుని మేము చేయడం వల్ల ఏమీ నష్టమే కానీ లాభం కనిపించట్లేదు, ఎప్పుడైతే తెలంగాణ నుండి విడిపోతుందో ఆ రోజు చేయిస్తూ ఉంటారు. అప్పుడు అలా చేయలేదంటే అట్లీస్ట్ హైదరాబాద్ నుంచో లేకుంటే ఢిల్లీ నుంచి రేఖ పెట్టుకుని రోడ్డు మీద తోడిస్తే తప్ప అప్పుడు మనం ఇక్కడ రానివ్వము. అది తెలుసుకొని వాళ్ళ ముందుగా వచ్చినట్లయితే మనకి కలిసి ఉంటాం అనేది నమ్మకం వస్తుంది. ప్రజలందరికీ అంటే ఒక రాజకీయ తప్ప చేసింది వాళ్ళు అనుభవించేది మనం అయిపోతున్నాం. మన తరాలు అనుభవిస్తాం. వాళ్ళు కొంత సంపాదించున్నారు కాబట్టి కొంత డబ్బు కొన్నాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి మనకంటే హీనులు అవుతారని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. చాలా ధన్యవాదాలు రాజారావు గారు. మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ రాజకీయ నాయకుల్లోనే అంత వివేకం ఉన్నట్లయితే ఈ పాటికి మనం ఈ రోడ్డు మీదలాగా కూర్చోవలసిన అవసరం కూడా ఉండేది కాదు. వారికి ఆ వివేకం లేదు. కనీసం ఆ వివేకాన్ని వారికి వచ్చేటట్లు ప్రసాదించడానికి ఆ దేవుడు కూడా మనకు సహాయం పడతాడని ఆశిద్దాం. ఇప్పుడు శ్రీ జి గోవిందనాయుడు గారు మన టెంట్లో నిరాదీక్ష చేస్తున్నారు. ఆయన కూడా